ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం ద్వారకా ద్వారకా అమ్మా అవంతి రరే నానా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే స్మగుల్ గూడ్స్ కొంత పట్టుకోగలిగాం. ఇదివరకు ఎవరైనా మామయ్య గారి పేరెత్తితే ఫైర్ అయ్యే ద్వారక ఇప్పుడొక ఫ్రెండ్లా ఇంత ప్రేమ కురిపించడమేంటో. జన్మ విరోధం అనుకుంటే జన్మ జన్మల బంధంలా కలిసిపోయారేంటో. మురారి, నాన్న వల్ల నాకు ప్రమోషన్ కూడా రాబోతుందిరా. వెరీ గుడ్ అన్నయ్య. నాన్న, ఎందుకీ నువ్వెక్కడికెళ్ళి వస్తున్నావు? గుడిలో అర్చన జరిపించి ఆ తర్వాత అన్నదానం చేసి వస్తున్నాను. అందుకే కాస్త లేట్ అయింది. ఇదిగోండి, అందరూ ప్రసాదం తీసుకోండి. అమ్మా, నాన్న మీద అన్నయ్యకున్న కోపమంతా పోయిందమ్మా. మావయ్య గారిని మీ అన్నయ్య మనస్ఫూర్తిగా క్షమించేశాడు మురారి. క్షమించేశాక ఇంక కోపం ఎందుకుంటుంది? పెద్దబావా, ఆలస్యమైన తండ్రి కొడుకులిద్దరూ కలిసిపోయారు. చాలా సంతోషంగా ఉంది. మయూరి, రావడం సంతోషమే గాని ఈ సంతోషాన్ని నమ్మకాన్ని నిలుపుకోవడమే చాలా ముఖ్యం. నువ్వన్నది నిజం దుర్గా. ఎలాగోలా బతికేయటం జీవితం కాదు. ఎంత గౌరవంగా బతికామా అన్నదే జీవితం. అలాంటి జీవితానికి అర్థం ఉంటుందని నేను నీ నుంచే తెలుసుకున్నాను. ద్వారకా, దుర్గ నన్ను ఎంత మార్చేసిందంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. బయటికి చెప్తే దుర్గను పొగడ్తలతో ముంచేసినట్టు ఉంటుందని నేను బయటపడట్లేదు. నా మనసులో కొన్ని వేల కృతజ్ఞతలు దుర్గకు చెప్తున్నాను. నాన్న, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అది చాలు నాన్న. అవంతి, ఈరోజు నాన్నకి భోజనం నేను వడ్డిస్తాను. అందరూ పదండి. పదండి నాన్న. పదరా అమ్మా. దా. కృష్ణమ్మ కృష్ణమ్మ, నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. ఈ కొమ్మ ఆరెమ్మ చల్లాయే గంధాలేవో మాపై నిమిషం. చెంపల్లో నవ్వుల పూలు, చేతుల్లో చిరుకానుకలు, పేర్లై మోగే మౌనాలు. వరసంటూ ఏమవనోళ్ళు మనసుంటే మన కుటుంబం అంతా ఇలా సంతోషంగా కలిసి ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. గడిచిపోయిన జీవితం తాలూకు నాకింకా ఏ గుర్తులు వద్దు. ఇప్పుడు మీతో కలిసి బ్రతికే ప్రతి క్షణం నాకు విలువైంది. నాకు ఈ సంతోషమే కావాలి. రాజశేఖర్, జీవితంలో నిన్నెప్పటికీ క్షమించకూడదనుకున్న ద్వారక నిన్ను క్షమించేశాడు. నాన్న అని ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ ప్రేమని కాపాడుకో. అలాగే దుర్గా. వీడు నాన్న అని పిలిచిన వీడు నా కొడుకు కాదు దుర్గా. నేను నిజంగా మారిపోయానని వీడు నమ్మటం, నువ్వు కూడా అమాయకంగా నమ్మేయటం, ఇదంతా ఒక ఎమోషనల్ స్కామ్ దుర్గా. ఈ స్కామ్లో స్కెచ్ ఏంటంటే ద్వారకను చట్టం ముందు ద్రోహిగా నిలబెట్టడం.
నీ పరువు వాడి పరువు తీసి నీకు మనశ్శాంతి లేకుండా చేయటం అదే చేయబోతున్నా. ఏంటి మావయ్య గారు అలా చూస్తున్నారు? భోంచేయండి. చేస్తున్నానమ్మా. నా ద్వారక ఇంత ప్రేమగా వడ్డిస్తే నేను భోంచేయకుండా ఉంటానా? అమ్మా, నాకోసం నాన్న ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు. ఈరోజు ఇలా అందరం కలిసి భోంచేస్తున్నాం. మంచి మార్పు అంటే ఇదే. మనకన్నీ మంచి రోజులు వచ్చాయనడానికి సాక్ష్యం ఇదే అమ్మా. మురారి, తప్పుని సరిదిద్దుకోవడానికి ఆ దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. అప్పుడు సరిదిద్దుకుంటే జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఇది సత్యం దుర్గా. నేను చేసిన తప్పులు నేను సరిదిద్దుకున్నాను. నిజానికి ఇది నాకు పునర్జన్మ. నేను తప్పకుండా కాపాడుకుంటాను. నాన్న మాట ఇచ్చేశాడమ్మా. ఇంకా అందరం హ్యాపీ. తినండి. పిచ్చి మురారి, నా మాటొక ఫేక్ ప్రామిస్ రా. ద్వారకను ఇరికించడానికే ఈ గేమ్ అంతా. హలో మయూరి, కార్తిక్, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. నువ్వు చాలా కష్టపడి చదువుతున్నావని తెలుసు గాని కంప్లీట్ గా చదువు ధ్యాసలో పడి భోంచేస్తున్నావో లేదో. ఇందాకే కుక్కర్లో రైస్ పెట్టాను. కాసేపట్లో భోంచేస్తాను. అన్నట్టు నీ డిన్నర్ అయిందా? డిన్నర్ సంగతి సరే, నువ్వేంటి అంత డల్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? మయూరి, నాకేమైంది? నేను యాక్టివ్గానే ఉన్నాను. నువ్వేదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది కార్తీక్. ఏదో జరిగింది, అది నువ్వు చెప్పట్లేదు. ఏం జరగలేదు మయూరి. అయితే కాల్ కట్ చేయి, నేను వీడియో కాల్ చేస్తాను. మయూరి, వీడియో కాల్ అవసరం లేదు. చెప్తాను. చిన్న గొడవ జరిగింది, అలా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకేం కాలేదు. ఆ రఘురామ్ అంకుల్ వల్లే గొడవ చేశారు కదా. నువ్వు వెంటనే ఫోన్ చేయాల్సింది కదా కార్తీక్. ఇప్పుడే అత్తయ్యకి పెద్దబావకి విషయం చెప్తాను. ఆ రఘురామ్ అంకుల్ని అస్సలు క్షమించకూడదు. మయూరి ప్లీజ్, నువ్వు ఇలా టెన్షన్ పడి వాళ్ళతో చెప్తావనే నీ దగ్గర దాచడానికి ట్రై చేశాను. దయచేసి వాళ్ళతో మాత్రం చెప్పకు. నువ్వొక్కడివి ఉంటున్నావు, నీకేదన్నా అయితే? నాకేం కాదు, నేను మేనేజ్ చేసుకోగలను. నాకు ఆ ధైర్యం ఉంది, ఆ తెలివితేటలు నాకున్నాయి. ఆ రఘురామ్ అంకుల్ వల్ల నీకెలాంటి ప్రాబ్లం వచ్చినా దానికి నేనే కదా కారణం. నువ్వు నా మంచి కోరటం వల్లే కదా వాళ్లకు శత్రువుగా మారావు. ఇదంతా నా వల్లే కార్తీక్. నేనిప్పుడే బయలుదేరుస్తున్నా. నాగు. కార్తీక్, పెద్ద గొడవ జరిగితే ఇలా దాస్తావేంటి? నువ్వొద్దన్నావు కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే మంచిది కార్తీక్. ఇప్పుడు ద్వారక బావకి ఫోన్ చేస్తాను. మయూరి ప్లీజ్ ఆగు. నన్నెందుకు ఆపుతున్నావు కార్తీక్? నేను తన మాట వినలేదని రఘురామ్ అంకుల్ కోపం, ఈగో, అది కాస్త తన మనుషుల్ని నా మీదకు పంపించి తీర్చుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళను కొట్టారు, నేను వాళ్ళని కొట్టి తరిమేశాను. ఈ లెక్క ఇక్కడితో సరిపెట్టేద్దాం. కార్తీక్, కొన్ని విషయాల్లో మనం ఇలా సాఫ్ట్గా ఉండకూడదు.
మన మంచితనమే మనకు ప్రమాదం అవుతుంది. కంప్లైంట్ దాకా వెళ్ళకపోయినా అట్లీస్ట్ ద్వారక బావతో చెప్పడం మంచిది కదా. అలాంటి సిచ్యువేషన్ వస్తే నేనే చెప్తాను. నా వల్ల అనవసరంగా ఎవరు టెన్షన్ తీసుకోవద్దు. ఇట్స్ ఓకే. నీ కాన్ఫిడెన్స్ నీదే కాని నా మాట వినట్లేదు కదా. ఇది నా కాన్ఫిడెన్స్ అనుకో, నేను రఘురామ్ అంకుల్కి ఇచ్చే మెసేజ్ అనుకో. ఇందులో మెసేజ్ ఏముంది? ఇంత గొడవ జరిగినా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదంటే అంకుల్కి నా మీద ఒక ఒపీనియన్ రావచ్చు. చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, వీణ్ణి మళ్ళీ ఎందుకు టార్గెట్ చేయడం అనిపించవచ్చు. అలాంటి ఆలోచన తనకు వచ్చిందంటే ఇంకా ఈ గొడవలు అనేవి ఏమీ ఉండవు. ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆ కాన్సెప్ట్ పేరు పాజిటివ్ వర్సెస్ పాజిటివ్. మనం ఒకరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు మన గురించి కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. జస్ట్ లీవ్ ఇట్ అని మనకు అనిపిస్తే అక్కడ వాళ్ళకు కూడా అలానే అనిపిస్తుంది. కూల్. అమ్మా, అమ్మా, వస్తున్నాన్రా. హారతి తీసుకో మురారి. నువ్వు తీసుకో. చూడండి లాయర్ గారు, చూడండి ఈ ఘోరాన్ని చూడండి. రండి రండి లాయర్ గారు రండి. నా బిడ్డ మురారి వీడే లాయర్ గారు. వీడి ఆలనా పాలనా చూడాల్సిన తల్లిని నేనేమో నాకు అన్యాయం జరిగిందని కోర్టుల చుట్టూ తిరుగుతాను. ఇదిగో ఈవిడేమో 9 నెలలు మోసి కన్న తల్లిగా హారతులు పట్టి బొట్టు పెడుతుంది. కలికాలం అంటే ఇదే కదా. విజయదశమి రోజు ఓటమితో వెళ్లిన అత్తయ్య గారు మళ్ళీ వచ్చారేంటి? అది కూడా లాయర్తో. ఇది చిన్న విషయమేమీ కాదు, తెగింపుతోనే వచ్చారు. ఈ దుర్గా మురారిల మధ్య అల్లుకున్న బంధాన్ని ఎలా తెగ్గొడుతుందో చూడాలి. అత్తయ్య గారు, నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నీకు అత్తయ్య? నీకు అమ్మైనా అత్తగారైనా ఈ దుర్గమ్మే. రే రే, నువ్వు దారి తప్పింది చాలక నా కోడల్ని కూడా దారి తప్పిస్తావేంట్రా? నువ్వు నన్ను ఎంత కాదనుకున్నా నేను నీ కన్న తల్లినిరా. నా కడుపులో పెరుగుతున్నప్పుడు ఎన్నోసార్లు నువ్వు నా పొట్టని తిన్నావు. అప్పుడు ఆనందపడేదాన్ని. ఇప్పుడు మాత్రం నిన్ను తిట్టుకుంటానా చెప్పు? నా దృష్టిలో ఇప్పుడు కూడా నువ్వు చంటి పిల్లాడివేరా. ఈ దుర్గ మాటలు నమ్మి ఈ అమ్మని మర్చిపోయావు. ఇదిగో, ఎప్పటికైనా మనం తల్లి బిడ్డలవే కాని ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళు కాదురా. సువర్ణ, ఒరే, కన్న తల్లినే పేరు పెట్టి పిలుస్తావేంట్రా? పాపం రా. నువ్వు నా తల్లివి కావని ఆ రోజే చెప్పాను. మళ్ళీ రావడం ఎందుకు? నువ్విలా అంటావనే నాతో పాటు లాయర్ని తీసుకొచ్చాను. మాటకి విలువివ్వని మనిషి చట్టానికి విలువివ్వాలి కదా. సువర్ణ, చట్టం పేరు చెప్పి నువ్వు మురారి మీద ప్రేమ చూపిస్తున్నావా లేక భయపెడుతున్నావా? ప్రేమగా ఆ రోజు నా గోడు చెప్పుకుంటే మీరందరూ కలిసి నన్ను మాట్లాడనివ్వకుండా బెదిరించి పంపించారు కదా. అందుకే న్యాయం కోసం నేను కోర్టుకు వెళ్లబోతున్నాను. లాయర్ గారు, ఆ సెక్షన్లంటే చెప్పండి. ఐపీసీ సెక్షన్ 370A ప్రకారం ఒక మనిషిని నిర్బంధించడం, మీరు చెప్పినట్టు వినేలా భయపెట్టడం చట్టరీత్యా నేరం.
ఒక తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం అంతకంటే పెద్ద నేరమని చెప్పండి లాయర్ గారు. నువ్వు ఎన్ని సెక్షన్ల కింద ఎన్ని కేసులైనా పెట్టుకో, ఏ కోర్టుకైనా వెళ్ళు, నేను మాత్రం నిన్ను అమ్మగా అంగీకరించను. అమ్మ అని ఎప్పటికీ పిలవను. ఈ దుర్గమ్మే నాకు ఎప్పటికీ అమ్మ. ఈ అమ్మని వదిలి నేనెప్పటికీ రాను. నువ్వెళ్ళు. రే మురారి, ఈ దుర్గ నీకేమందు పెట్టిందిరా? లాయర్ గారు, ఇది కూడా ఒక సెక్షన్ కింద ఇరికించేయండి. నా మాటలేవి వినకుండా నా కొడుకుని ఈ దుర్గా మార్చేసిందని కేసులో బలంగా రాయండి. వీడు ఈ భూమి మీద పడ్డానికి పురిటి నొప్పులు భరించిందాన్ని, వీడు మళ్ళీ నా దగ్గరికి రావటానికి ఎన్ని కోట్లైనా తిరుగుతాను, ఎన్ని నొప్పులైనా సరే నేను భరిస్తాను. నా కొడుకు నాకు కావాలి, అంతే. సువర్ణ, ఇక్కడ నీకెవరూ శత్రువులు లేరు. గతంలో నువ్వు చేసిన తప్పులే నీకు శత్రువులా మారాయి గాని మేం కాదు. ఆ రోజు గాని ఈ రోజు గాని పంతం తప్ప ప్రేమే కనిపించట్లేదు. మురారి కావాలి మురారి కావాలి అని నువ్వనడం కాదు, అమ్మగా నువ్వు కావాలని మురారనాలి. బడా ఒక్క మాట అంటే ఇప్పుడైనా సరే నీ వెంట మురారిని పంపిస్తాను, సంతోషంగా తీసుకెళ్ళు. అమ్మా, నాకు విషం పెట్టి చంపాలని చూసిన మనిషి దగ్గరికి నేను ఎలా సంతోషంగా వెళ్తానమ్మా? ఎప్పటికీ వెళ్ళను. ఆంటీ, తల్లిగా మీరు మురారి సంతోషాన్ని కోరితే ఇలా ఇబ్బంది పెట్టరు. ఇక్కడ సంతోషంగా ఉన్న మురారిని చూసి మీరు ఆనందపడేవారు. బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని తల్లి కోరుకుంటుంది. అదే కదా నిజమైన ప్రేమ. చాలా గొప్పగా ఏడ్చావులే. ఇలాంటి పరిస్థితే మీ ఆయన విషయంలో వస్తే అలానే ఊరుకుంటారా? అంటే అంటే నాది నిజమైన ప్రేమ కాదు, కపట ప్రేమ అంటావు. అలాంటి ప్రేమతో నేనెందుకొస్తాను? అయినా నా ప్రశ్నలకు నువ్వే సమాధానం చెప్తావులే. చెప్పాల్సింది ఇదిగో ఈ మనిషి. మర్యాదగా మురారికి నచ్చజెప్పి నాకు అప్పగించు, లేదంటే కోర్టు చుట్టూ తిరగాల్సొస్తుంది. నాకు న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని తిప్పుతూనే ఉంటాను. తిరగడానికి నీ కోపికుండాలే గాని అలాగే చెయ్యి. ఏ కోర్టుకైనా నేను మురారిని వెంట పెట్టుకొస్తాను. కన్నబిడ్డను తల్లికి అప్పజెప్పాల్సింది పోయి కోర్టుల చుట్టూ తిరుగుతారంటారేంటమ్మా? మొండి పట్టుదలతో కన్న బిడ్డకి మనస్సంత లేకుండా చెయ్యాలనుకున్న ఈ తల్లికి మరి ఏ విధంగా సమాధానం చెప్పాలి లాయర్ గారు? ఏ కోర్టైనా ఏ చట్టమైనా న్యాయం చేయడానికే గాని స్వార్థానికో కక్ష సాధింపుకో కాదు కదా. మీరే సెక్షన్ మీద కేసు పెట్టినా మురారి మైనర్ కాదు, మేజర్. అది మర్చిపోయి వచ్చినట్టున్నారు. ప్రాథమిక హక్కుల స్టేట్మెంట్ ప్రకారం తను ఎక్కడుండాలనేది తనే నిర్ణయించుకోవచ్చు. ఇది కోర్టులో జడ్జి గారి తీర్పుగా వింటేనే ఈ మనిషి తెలుసుకుంటానంటే ఆ తీర్పే వినిపిస్తాను. ఏంటి, జడ్జి తీర్పేంటో కూడా నువ్వే చెప్పేస్తావా? ఏ జడ్జి అయినా న్యాయమైన తీర్పే చెప్తారు అంటున్నాను. అదర్థం చేసుకో. స్వార్థాన్ని వదిలి నీ బిడ్డకి దగ్గరవ్వాలని చూడు. అనురాగంతో వీడి ప్రేమని పొందు. అప్పుడు నీ గురించి మురారి ఆలోచిస్తాడేమో గాని ఇలా కాదు. అమ్మా,
ఈ మనిషికి ఇంత వినయంగా చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా బయటికి వెళ్ళు. ఒరే మురారి, లాయర్ గారు మీరేం మాట్లాడరేంటండి? వాళ్ళ అన్న దాంట్లో న్యాయం ఉందండి. మీరు ఏదైనా ప్రేమతో సాధించుకోవాలి. నువ్వు తీసుకొచ్చిన లాయరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు కదా. ప్రేమ ఎలాగూ నీ దగ్గర లేదు. తెచ్చి పెట్టుకోవాలని చూసిన అది రాదు. ఇక నడు. అమ్మా నక్షత్ర, వీడు పూర్తిగా దుర్గమాయలో ఉన్నాడు. నువ్వే ఎలాగైనా వీణ్ణి మార్చి మన ఇంటికి తీసుకురావాలమ్మా. మనది ఇలాంటి ఇల్లు కాదు, పెద్ద రాజు మహల్. ఆ మహల్కు నువ్వే వారసునివ్వాలి. ఏయ్! ఇంకొక్క మాట మాట్లాడుకుంటా వెళ్ళు. రే మురారి, నన్ను చేయి పట్టుకుని బయటికి నెట్టేస్తావా? నా కోసం నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.